హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 5వ భాగాన్ని వినేద్దాం. పెళ్లికి వారం రోజులు ఉన్నాయి అనగా రాముల వారి గుడి వార్షికోత్సవానికి ఊర్లో అందరూ గుడికెళ్తున్నారు. పద్మ, రెడీ అవ్వు, గుడికెళ్ళాలి కదా అంటున్నారు శ్రీనివాస్ గారు. లేదండి, నా సీతని ఆయన పట్టించుకునే వరకు నేను గుడికి రాను, దేవుడిని నమ్మను అంటున్నారు పద్మ గారు. సీత అనే పద్మగారి మాటలు వినిపించి అటుగా వచ్చిన భరత్ డోర్ దగ్గర ఆగిపోయి వాళ్ళ మాటలు వింటున్నాడు. సీత అంటే వదినేనా? ఏమైంది వదినికి? వదినికొచ్చిన కష్టమేంటి? అసలు అన్నయ్య ఇష్టపడుతున్న అమ్మాయి, నేను గుడిలో చూసిన సీత ఒకరేనా అని ఆలోచిస్తున్న భరత్ ఆలోచనలకి కళ్ళం వేస్తూ పద్మగారి మాటలు మళ్ళీ వినపడ్డాయి. మీరు ఆ ఇంటి వరకు వెళ్ళి రామ్కి సీతతో పెళ్లి చేయమని అడగకుండా వచ్చేశారు. కనీసం అది ఇక్కడ పడే కష్టాలు కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చారు. ఇక్కడ చూస్తే పెళ్లికి వారం రోజులే ఉన్నాయి. ఆ రవీంద్ర లాంటి వాడికి తన కూతుర్ని అయితే ఇచ్చేదా ఆ గజలక్ష్మి? అనిత లాంటి ఆడపిల్లే కదా మన సీత కూడా. మరి ఎందుకండి దానికి ఇంతటి అన్యాయం చేయాలని చూస్తుంది ఆ గజలక్ష్మి అంటూ ఏడుస్తూ ఉన్నారు పద్మ. ఊరుకో పద్మ, ఇందిర దాన్ని కన్నదే కాని దాని రాతని కాదు కదా. ఎలా జరగాలని ఉంటే అలానే అవుతుంది. ఈ సమయంలో సీత పట్ల చూపించాల్సింది సానుభూతి కాదు పద్మ, మనం ఉన్నామనే ధైర్యం చూపించు అన్నారు శ్రీనివాస్ గారు. ఛ, ఈ ఇంట్లో ఏదో హాస్టల్లో ఉన్నట్టు ఉంటున్నాను తప్పితే వీళ్ళ మనసు ఏంటో నేను ఏ రోజూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అనితకి సీత వదినికి ఏంటి సంబంధం? ఇద్దరూ అమ్మ ఇంటి వాళ్ళేనా? అంటే వదినది అనితది ఒకే ఇల్లా అంటూ ఎటూ తేల్చుకోలేకున్నాడు భరత్. ఇంతలో ఈశ్వర్ గుర్తుకు రాగానే పరుగున ఈశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికే తినడానికి కూర్చున్న ఈశ్వర్ చేయి కడిగించి మరీ బయటికి తీసుకెళ్లి నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆర్తిగా అడిగాడు. భరత్ మాటల్లో వణుకు, కళ్ళల్లో కంగారు చూసి వెంటనే భరత్ని తన బండ మీద ఎక్కించుకుని పొలాల వైపుకు వెళ్ళాడు. ఒక దగ్గర ఇద్దరు కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న భరత్ భుజం మీద చెయ్యి వేసి ఏంటి భరత్, ఏమైంది అని అడిగాడు ఈశ్వర్. మా అమ్మ నీకు తెలుసా అని అడిగాడు భరత్. హా, పద్మ అమ్మగారు చెప్పారు, మీరు సుమిత్ర అమ్మగారి అబ్బాయి అని అన్నాడు ఈశ్వర్. నువ్వు మా అమ్మని చూసావా అని అడిగాడు భరత్. లేదురా, ఎప్పుడూ పద్మ అమ్మగారి మాటల్లో వినడం తప్ప నేను ఆవిడ్ని చూడలేదు అని చెప్పారు ఈశ్వర్. సీత నాకేమవుతుంది అని అడిగాడు భరత్. సీత అక్క పద్మ అమ్మగారి మేనకోడలు అని చెప్పాడు ఈశ్వర్. మరి అనిత అన్నాడు భరత్. సీత అక్క వాళ్ళ అమ్మ ఇందిర అమ్మగారు చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నారు విశ్వనాథం గారు. పేరు గజలక్ష్మి. ఆవిడ కూతురే మన క్లాస్లో చదివే అనిత అని చెప్పాడు ఈశ్వర్. అంతే, ఒక్కసారిగా భరత్ బుర్ర గిర్రున తిరిగింది. సీత నాకు వరుసకి వదినవుతుంది అంటే తన గురించి అన్నయ్యకి ముందే తెలుసా? అన్నయ్య ఇష్టపడుతున్నాడు సరే, మరి అన్నయ్య గురించి వదినికి తెలుసా అని ఆలోచిస్తూ సీత వదినికి పెళ్లి అని అంటున్నారేంటి ఈశ్వర్ అని అడిగాడు భరత్. ఆ మాటకి ఈశ్వర్ కూడా బాధపడుతూ అవునరా, సీత అక్కకి ఉన్న కష్టాలు చాలవు అన్నట్టు ఇదొకటి అంటూ రవీంద్ర గురించి గజలక్ష్మి గురించి చెప్పి సీతను వాళ్ళు పెట్టే బాధలు అనే మాటలు అది చూసి పద్మగారు పడే వేదన ఇక అన్నీ పోసుగుచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు వింటుంటే భరత్ చెయ్యి బిగుసుకుపోవడం చూసిన ఈశ్వర్ ఆ చెయ్యిని పట్టుకొని నీ కోపం వల్ల కాలిపోయేది కూడా సీతక్కేరా అంటూ విశ్వనాథం గారి పరిస్థితి వివరించి సీత పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో కూడా చెప్పాడు. సీతని తలుచుకుంటే భరత్ కళ్ళల్లో దుఃఖం ఆగడం లేదు. ఒక మనిషిని ఇంత హింసిస్తారా? ఇంత ఓపికగా ఎవరైనా ఇన్ని కష్టాలు భరిస్తారా అంటూ సీతని ఈ కష్టాల వారధి దాటించాలంటే తనని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోవడమే దారిలా కనిపించింది భరత్కి. ఆ విషయమే ఈశ్వర్కి చెప్పగా అక్క రాదు భరత్ అంటూ తన మీద పడిన నింద తనని ఇక్కడి నుండి పంపడానికి పద్మగారి ప్రయత్నం చెప్పాడు ఈశ్వర్. ఈ విషయాలన్నీ నాకెందుకురా చెప్పలేదు అంటున్నాడు భరత్. ఏం చేస్తావు భరత్, చెప్తే? ఇన్ని రోజులు ఏమయ్యారు మీరందరూ? మీ అమ్మగారికైనా పుట్టింటి పట్ల ప్రేమ లేదా? ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రాలేదు, ఎందుకని? ఇప్పుడు కూడా నిన్ను పంపారు తప్ప వాళ్ళు రాలేదు. వారం రోజుల కిందట అయ్యగారు మీ ఇంటికి వెళ్ళారు, కనీసం ఈ విషయం చెప్పారా నీకు మీ అమ్మగారు అని ఈశ్వర్ అంటుంటే మా అమ్మ చనిపోయింది ఈశ్వర్, నాకు ఊహ తెలియక ముందే తను చనిపోయింది. నాకు ఆ లోటు తెలియకుండా మా పెద్దమ్మే పెంచింది అని అరిచి చెప్పాడు భరత్. ఈశ్వర్ భరత్ చేతిని పట్టుకుని సుమిత్ర అమ్మగారు లేకపోవడం ఏంటి భరత్? ఈ విషయం పద్మ అమ్మగారికి తెలీదా? రోజు ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా ఏదో గొడవల వల్ల రావట్లేదనుకున్నాను కానీ అంటూ భరత్ని హత్తుకున్నాడు ఈశ్వర్. సీతని మా అన్నయ్యకి ఇవ్వాలి అనుకోవడం ఏంటి అని అడిగాడు భరత్. ఇందిర అమ్మగారు ఉన్నప్పుడు సుమిత్ర అమ్మగారు అనేవారంట సీతని మా రామాకిచ్చి చెయ్యాలి అని. నాకు అంతే తెలుసు అన్నాడు ఈశ్వర్.
భరత్ తల పట్టుకుని కూర్చున్నాడు ఒక్క నిమిషం. భరత్, నువ్వు అనితకి ఇష్టపడ్డావా అని అడిగాడు ఈశ్వర్. భరత్ రెండు చేతుల్లో మొహం దాచుకుని, ఇప్పటి వరకు ప్రేమించాను కానీ ఇప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అన్నాడు భరత్ కోపంగా. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు భరత్. చిన్నప్పటి నుండి గజలక్ష్మి గారు చెప్పిన మాటలు వింటూ పెరిగిన అమ్మాయి అనిత. తను కూడా సీత అక్కని బాధ పెట్టింది కాదనను కాదు. కానీ అమ్మ ఆవిడ చెప్పిన మాటలు తప్ప ప్రపంచం తెలియని అమ్మాయి అనిత. తనని నువ్వు ఇష్టపడడం నిజంగా తన అదృష్టం భరత్. ప్రపంచాన్ని తనకి పరిచయం చేయి. అక్క విలువ తనే తెలుసుకుంటుంది. ఈ వారం రోజుల్లోనే నువ్వు కనపడకపోతే నీకోసం వెతుక్కుంటుంది. తనని ఇలా వదిలేస్తే తనలో పుట్టుకతో వచ్చి వాళ్ళ అమ్మ మామయ్య మాటలతో మరుగున పడిన ఆ కాస్త మంచితనం కూడా చచ్చిపోతుంది అంటున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ మాటల్లో సత్యం లేకపోలేదనిపిస్తుంది భరత్కి. ఇక తన అమ్మ వాళ్ళ గురించి నేరుగా పద్మగారితోనే మాట్లాడాలని నిర్ణయించుకుని ఇంటి దారి పట్టాడు. అందరూ గుడికెళ్ళుంటారు, ముందు అక్కడికి వెళ్దామని ఈశ్వర్ భరత్ని గుడికి తీసుకెళ్లాడు. భరత్ చూపులు సీత కోసం వెతకడం చూస్తున్న ఈశ్వర్ గుడిలో దేవుడి అలంకరణలో ఉన్న సీతను చూపించి, అక్కడుంది సీతక్క అన్నాడు ఈశ్వర్. దేవుడికి పూలమాల కడుతున్న సీతను చూస్తుంటే ఈసారి వాళ్ళ అమ్మ సీతలో కనిపించింది భరత్కి. కళ్ళ నిండా నీళ్ళతో చూస్తున్నాడు తన్ని. ఒక బిడ్డ తల్లిని చూసినంత ప్రేమగా స్వచ్ఛంగా. ఆ మొహంలో నవ్వు లేదు. కళ్ళల్లో లోతుగా ఏదో బాధ ఇమిడి ఉంది. పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నా ఏవీ పట్టించుకోవడం లేదు. తన పని తాను అన్నట్టుగా చేస్తూ పోతుంది. పూలమాల కట్టగానే దేవుడికి అలంకరించి పూజ జరిగే చోట ఒక మూలకు కూర్చుంది. అప్పుడే కారులో దిగింది గజలక్ష్మి. వెనకే వస్తుంది అనిత. అనితని చూస్తే కోపం బదులు జాలి కలిగ్గా, గజలక్ష్మిని చూస్తే మాత్రం ఒళ్ళు మండిపోతుంది భరత్కి. ఆ రోజు మొత్తం సీతని గమనిస్తున్నాడు భరత్. ఏదో ఒక పని చెప్పి సీతని ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వడం లేదు ఆవిడ. రవీంద్ర మాత్రం సీత నడుస్తుంటే ఎదురుగా రావడం, అవసరం లేకపోయినా తనని ముట్టుకోవడం చేస్తున్నాడు. అవన్నీ చూసి సైలెంట్ గా ఉండే ఓపిక లేని భరత్ రవీంద్ర మీదకి వెళ్ళడానికి ముందుకు వెళ్తుండగా ఈశ్వర్ అతి కష్టం మీద భరత్ని బయటికి లాక్కొని వచ్చేస్తాడు. పూజ అయిపోయి అందరూ గుడి నుండి ఇంటికి వెళ్ళాక సాయంత్రం అనగా ఇద్దరు ఇంటి దారి పట్టారు. ఆ రాత్రంతా ఆలోచించి టైం చూసుకుని రామ మెలకువగా ఉంటాడనే టైంలో రామాకి ఫోన్ చేశాడు భరత్. తను బుక్లో కనిపించిన సీత ఫోటో వైపే చూస్తూ తనని తాను మర్చిపోయి ఆలోచనలో మునిగిపోతున్న రామ తన మొబైల్ రింగ్ అవడంతో తేరుకుని ఫోన్ ఎత్తి, హాయ్ రా, ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నానన్నయ్య అనే భరత్ పిలుపులో బాధని పసిగట్టి, భరత్ ఏమైందిరా అని అడిగాడు రామ బెడ్ మీద పడుకున్నవాడు లేచి కూర్చుంటూ. సీత చాలా కష్టాలు పడిందన్నయ్య అని భరత్ అనగానే, రామాయణం చదివాడేమో, చూడడమే చేస్తుంటాడేమో అనుకుని అందులో సీతమ్మ వారి గురించి చెప్తున్నాడు అనుకుని, అవును భరత్, పాపం చాలా కష్టాలు చూశారు అన్నాడు రామ. అంటే అన్నయ్యకి వదిన గురించి తెలుసా? తెలిసి నాకెందుకు చెప్పలేదు? అయినా మనకి బాగా కావాల్సిన అమ్మాయి కష్టాలు పడుతుందని తెలిసి కూడా ఇలా ఉన్నాడేంటి అని ఆలోచిస్తున్నాడు భరత్. భరత్, అమ్మ గురించి చెప్పావా అని అడిగాడు రామ. లేదన్నయ్య, అమ్మ గురించి ఇక్కడ తెలియదు, ఇక్కడ వాళ్ళ గురించి మనకి తెలియదు అన్నాడు భరత్ నిట్టూర్పుగా. భరత్, నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు రామ్ ఏదో అనుమానంగా తోచి మరొకసారి. హా, బానే ఉన్నానన్నయ్య అని నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నించి, ఇండియా ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు భరత్. ఇంకో 4 రోజుల్లో పని అయిపోతుంది, ఆ తర్వాత వస్తాను అని చెప్పడంతో వేల మీద లెక్కలు వేసుకుని, అంటే పెళ్లికి ఒకరోజు ముందే ఇండియా వస్తాడు అని తెలియగాని సీతను తాను కాపాడలేడేమో అనే అనుమానంతో ఆపై మాట్లాడలేక తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకి విసిరేశాడు. భరత్ దేనికో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఇండియా వెళ్ళగానే వాడి దగ్గరకు వెళ్ళి రావాలి అనుకున్నాడు రామ. ఉదయమే ఇంటికొచ్చాడు రవీంద్ర. అక్క, వారం రోజుల్లో నా పెళ్లి అనే విషయం నీకు గుర్తుందా అని అడిగాడు రవీంద్ర. ఇప్పుడు ఏమైందిరా, అసలేంటి నీ బాధ అంటుంది గజలక్ష్మి. వారం రోజుల్లో పెళ్ళంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి? పనులు చేస్తూ జనాలతో ఇల్లు కలకల్లాడాలి అన్నాడు రవీంద్ర. ఇప్పుడు బంధువులందరినీ పిలిపిస్తే సీతను నీకిచ్చి పెళ్లి చేయనివర్రా, అందుకే పెళ్లి మామూలుగా కానిచ్చేద్దాం, ఆ తర్వాత ఎవరికి తెలిసినా ఏం చేయలేరులే అని గుసగుసగా రవీంద్ర చెవిలో చెప్పారు ఆవిడ. అది నిజమే అక్క, నేను అట్లా ఆలోచించనే లేదు, అయినా నీకున్న క్రిమినల్ బుర్ర నాకెక్కడ ఏడ్చిందిలే అని తలగొక్కుంటూ అన్నాడు రవీంద్ర. అని సీరియస్గా చూసి, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి నీకు కావాల్సిన పెళ్లి బట్టలు కొనుక్కో అని చెప్పి రవీంద్ర చేతికి డబ్బులు ఇవ్వగాని వాటిని చూసి ఉబ్బి తబ్బిబ్బాయి, ఇందులో సగం డబ్బులు పెట్టి బట్టలు కొని మిగిలిన సగంతో ఈ వారం రోజులు పేకాట ఆడొచ్చు, అలా వచ్చిన డబ్బులతో మందు కూడా కొట్టొచ్చు అనుకుని, మా అక్క ఎంత మంచిదో, అడగకుండానే నాకు అన్నీ ఇచ్చేస్తుంది అని గజలక్ష్మిని పొగిడి మునగ చెట్టెక్కించి వెళ్ళిపోయాడు.
అమ్మా, షాపింగ్కి వెళ్తున్నావా అంటూ వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది అనిత. నీకేమైనా కావాలంటే వెళదాం అని అనిత తలనిమిరి ప్రేమగా చెప్పారు ఆవిడ. నాకేం వద్దు కానీ అక్క అనబోయి ఆవిడ గారికి చీర నగలు తేవాలి కదా అంది అనిత. వాళ్ళమ్మ సొమ్మేమి మూలగడం లేదిక్కడ అన్నీ తేవడానికి. వాళ్ళమ్మ పట్టు పట్టు పీతాంబరాలు చీరలు దాచుకుందిగా, అందులో నుండి ఏదైనా కట్టుకుంటుందిలే. ఆవిడ గారి నగలు వాళ్ళ అత్త నన్ను నానా మాటలని తీసుకుందిగా, అవే పెట్టుకుంటుంది అని ఇంటి వెనక బట్టలు ఉతుకుతున్న సీతకి వినపడేలా అరిచి చెప్పింది. ఆ మాటలు వింటున్న సీత యాంత్రిక జీవితానికి అలవాటు పడాలని మనసుకి చెప్పుకుంటూ పని చేసుకుపోతుంది. ఊర్లో ఉన్న చెరువు దగ్గర కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తున్న భరత్కి కొద్ది దూరంలో ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. రే మామా, నువ్వు అదృష్టవంతుడివిరా. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు. ఇక పెళ్ళి అయితే మేం గుర్తుంటామా అంటున్నాడు ఒకడు. రే, వాడెవరిని మర్చిపోయినా బడి వీధిలో ఉన్న పంకజాన్ని మర్చిపోతాడంటున్నాడు మరొకడు. అవునరా, ఆ పంకజాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు సీతను పెళ్లి చేసుకుంటుంటే అది ఊరుకుంటుందా అని అడిగాడు మొదటివాడు. ఇంకెక్కడ పంకజం బావా, దానికి భూమి మీద నూకలు చెల్లిపోయి 2 రోజులవుతుంటేను అన్నాడు రవీంద్ర గర్వంగా. ఆ మాటకి ఇద్దరికి తాగింది మొత్తం దిగిపోయింది. ఏం చేశావురా అన్నాడు రెండేవాడు. అప్పటికే తాగిన మత్తు వల్ల మాట్లాడలేక కూర్చున్న చోటే పడుకున్నాడు రవీంద్ర. మిగిలిన ఇద్దరు ఒకరి మొహాలకు చూసుకుని, వీడి పెళ్లి మన చావుకొస్తుంది ఈ వెధవతో ఉంటే, ఈ పెళ్ళయ్యే ఐదు ఈ పెళ్ళయ్యే వరకు ఎటైనా వెళ్ళిపోదాం అనుకుని అక్కడి నుండి పారిపోయారు ఇద్దరు. మత్తులో పడుకున్న రవీంద్రాన్ని చూసి వాడు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు విని కోపంగా ఉన్న భరత్ వాణ్ణి చేరి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ముక్కులో నుండి రక్తం వస్తున్నా ఆపకుండా మొహం మీద కొడుతున్నాడు. కోపాన్నంతా కసిగా మార్చి పిడిగుద్దులు గుద్దుతున్నా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు రవీంద్ర. ఇంటి దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ భరత్ని వెతుకుతూ అటుగా వస్తున్న ఈశ్వర్ భరత్ రవీంద్రాన్ని కొట్టడం చూసి బైక్ అక్కడే వదిలేసి భరత్ని వెనుక నుండి కదలకుండా పట్టుకుని ఆపుతున్నాడు. అయినా భరత్ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు దూకి కొడుతున్నాడు. భరత్ నాపి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో అక్కడి నుండి ఎత్తి వేరే చోట పడేసి రక్తం ఉన్న ఇసుకని కాలుతో నేర్పి తన బండి నుండి పెట్రోల్ తీసి అక్కడ దొరికిన చిత్తు కాగితాలని పోగు చేసి ఆ ఇసుకపై వేసి కాల్చేస్తాడు ఈశ్వర్. భరత్ని అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లి బండిపై నుండి విసురుగా లాగి, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడికి ఏమైనా అయ్యుంటే అని తిడుతున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ మాటలు వింటూ కనిపించిన రాయి మీద కూర్చొని చేతిని గట్టిగా ఆ రాయి కేసి కొట్టబోతుండగా ఈశ్వర్ ఆ చేతిని పట్టుకుని, సీతక్క కష్టాలు తీర్చాలి అనుకుని నీ ఆలోచన గొప్పది, కాని నువ్వు హంతకుడిగా మారి కాదు, బుద్ధి ఉపయోగించు, మార్గమే కనిపిస్తుంది అని చెప్పాడు. భరత్ చాలాసేపు ఆలోచించి ఒకసారి వదినితో మాట్లాడితే అని అడిగాడు. ఇంట్లోకి మనం వెళ్ళలేం అక్క, బయట ఎవరితో మాట్లాడదు అని చెప్తాడు ఈశ్వర్. మరి ఎలా ఈశ్వర్ అని అడిగాడు భరత్ నిరుత్సాహంగా. అది ఆలోచిద్దాం కానీ ముందు ఇంటికి పద అని ఇంటికి తీసుకెళ్లాడు ఈశ్వర్. ఇంట్లోకి వెళ్ళగానే పద్మగారు ఎదురొచ్చి, భరత్, ఇక నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా కన్నా? ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు, టైంకి తినడం లేదు, ఎప్పుడు ముభావంగా ఉంటున్నావు, ఏదైనా సమస్య అని అడిగారు. భరత్ ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. భరత్ తల ప్రేమగా నిమురుతూ, ఇంటి మీద అమ్మ మీద బెంగగా ఉందా అని అడిగారు. లేదమ్మా, కోపంగా ఉంది. ఎందుకు నన్ను ముందే ఇక్కడికి పంపలేదని కోపంగా ఉంది అన్నాడు. ఆవిడ ఈశ్వర్ వైపు చూడగానే తెలుసు అన్నట్టు తలూపాడు ఈశ్వర్. కన్నీళ్లు పెట్టుకుంటున్న భరత్ తల మీద ప్రేమగా ముద్దు పెట్టి మౌనంగా ఉన్నారు. కాసేపటి అలాగే నిద్రపోయాడు భరత్. పెళ్లి ముందు రోజు ఇంట్లో కొద్దో గొప్ప పనులు జరుగుతున్నాయి. ఉదయం పెళ్లి అవడంతో తనకిష్టం లేని పెళ్లికి పనులు కూడా తనే చేసుకుని వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని బాధగా ఆయన్ని చూసి, మీకోసం ఎంత కష్టమైనా నాకు ఇష్టమే అని మనసుకి ధైర్యం చెప్పుకొని బయటికి వెళ్తకుండా చేయి పట్టాపారాయన. మొదట జడుసుకున్న తర్వాత ప్రేమగా నాన్న అంటూ ఆయన మీద పడి ఏడుస్తున్న సీత ఆయన డోరు వంక చూపించగానే వెళ్ళి గడియ పెట్టేసి వచ్చి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆయనకి సహాయం పెట్టి కూర్చోబెట్టింది. ఆయన గుండెలపై పడి ఏడుస్తుండగా ఆయన కష్టంగా చెయ్యిని సీత తల మీద వేసి నిమురుతూ, ఇన్నాళ్ళుగా నీకోసమే లేవాలి అనుకున్నాడ్రా చిట్టి తల్లి. ఆ రాక్షసి నిన్ను హింసించినప్పుడల్లా నేను ఇలా ఉన్నందుకు ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. ఇక నీ జీవితం ఇక్కడే బూడిద పాలు కాకుండా కాపాడడానికే ఆ దేవుడు నాకు నీ శక్తినిచ్చాడేమో అంటుండగా, ఏయ్ సీత అని పిలిచిన గజలక్ష్మి గొంతు వినిపించి ఆయన మళ్ళీ యథావిధిగా పడుకున్నారు. సీత వెళ్ళి గడియ తీసి ఆవిడ చెప్పిన పని పూర్తి చేసి వచ్చింది. నాన్న, నేను సీతని, లేవండి అని మెల్లిగా పిలిచింది సీత. అమ్మా సీత, ఇంకా ఇక్కడ ఈ హింస అనుభవించే కర్మ నీకొద్దు తల్లి, పద వెళ్ళిపోదాం అన్నారాయన. ఈ రాత్రి వేళ ఎక్కడికి నాన్న?
అందులోనూ మీ ఆరోగ్యం బాలేదు. వద్దు అంటున్న సీత చేయి పట్టుకుని, నేనిన్ని రోజులు ఆ దేవుణ్ణి కోరిన కోరిక ఇది ఒకటే తల్లి. ఇప్పుడు కూడా నిన్ను కాపాడకపోతే ఇక నా బ్రతుక్కి అర్థం ఉండదు అన్నారాయన మెల్లగా అడుగులు వేస్తూ కింద పడి. ఆయన లేపి ఏడుస్తూ, వద్దు నాన్న అంటున్న సీత చెయ్యి ఆయన తల మీద పెట్టుకుని, వెళ్ళకపోతే ఇక ఈ నాన్న నీకు ఉండడు అని గట్టిగా చెప్పారు. ఇక సీత ఎదురు చెప్పలేక సరే అంటుంది. ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్ధారించుకుని ఆయన్ని తీసుకుని బయటకొచ్చింది సీత. బయట ఉన్న రవీంద్ర మనుషుల్ని చూసి ఇంటి వెనకకు పక్కకు వెళ్ళింది. దేవుడా, ఇన్ని రోజులు మా నాన్న ఎలా ఉన్నా నా కళ్ళ ముందు ఉన్నారనే తృప్తి నాకుండేది. అది దూరం చేయకని మనసులో కోరుకుంటుంది సీత. వెనక నుండి ఇంటి బయటికెళ్లారిద్దరు. వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళగానే ఎదురుగా వచ్చాడు రవీంద్ర. తన పక్కనే ఉన్న తండ్రిని చెట్లలోకి నెట్టి ఒక్కతే నిల్చుందక్కడ. రవీంద్ర తనని చూసి, ఏంటి ఎక్కడ నిల్చున్నావు అని అడిగాడు. సీత ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిల్చుంది భయంగా. తోయడం తోసింది కానీ ఆయనకి దెబ్బలు తగిలాయేమో అని కంగారులో ఉంది తనలో. ఏంటి, నిన్ను లేపుకెళ్ళడానికి ఆ పట్నం వాడు వస్తాడనుకుంటున్నావా అంటూ వంకరగా నవ్వి, వాడు రాలేడు అన్నాడు రవీంద్ర. సీత రవీంద్ర కాలర్ పట్టుకుని, భరత్కి ఏమైంది, ఏం చేశావు అని అడుగుతుంది గట్టిగా. ఓహో, రక్త సంబంధం అని తెలియగానే ప్రేమ పుట్టుకొచ్చిందే అంటున్నాడు. రవీంద్ర చెప్పు, భరత్ ఎక్కడా అంటుంది సీత. రేపు మన పెళ్ళయ్యాక చూపిస్తాను. ఏమైనా తేడా జరిగితే వాడు ప్రాణం పోతుంది అంటూ సీతని ఇంట్లోకి లాక్కెళ్ళి రూమ్లో వేసి తెల్లవారితే పెళ్లి. ఇప్పుడు అది ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరువు ఏం కావాలి? జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని అరిచాడు. ఎప్పుడు గొంతు విప్పిన తమ్ముడు దీనికోసం నన్నరిచాడు అనుకుని సీత వైపు కోపంగా చూసింది గజలక్ష్మి. భరత్ కనిపించడం లేదని వెతుకుతూ వచ్చిన శ్రీనివాస్ గారికి ఆ ఇంట్లో నుండి సీత విశ్వనాథం రావడం చూసి సీత ఆయన నెట్టగానే కింద పడకుండా పట్టుకుని మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే ఏం చేస్తారని భయంతో స్పృహలో లేని ఆయన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇన్నేళ్లుగా లేవని తమ్ముడు ఇంటికొచ్చేసరికి ఏడుస్తూ తమ్ముడు అంటూ వెళ్లి ఆయన్ని హత్తుకోగానే పద్మ, ఏడవకు, ఎవరైనా చూస్తే ప్రమాదం అని ఆవిడికి హెచ్చరించి పైన గదిలో పడుకోబెట్టారు ఆయన్ని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.